హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, జ్యోతిక అక్క మళ్ళీ మీకోసం వచ్చేసింది. రీడింగు కొంచెం లేట్గా పెడుతున్నాను, మీకు తెలుసు కదా. ధ్యానం అనేది ఇవాళ ఇంకా చాలా స్పెషల్ డే కదా. శివయ్యని పూజించుకోవాలి మనసారా, ఆయనతోనే ఇంకా ఉండాలని ఉంది. కాకపోతే మీకు కూడా నేను మాట ఇచ్చాను కదా, నేను మీతో కూడా ఆయన ప్రేమ పంచుతా అని. నాకు ఎవరైతే ఈ దాంట్లో కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరూ శివయ్యతోని ఎంతో ఎంతో ముడిపడి ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కనెక్ట్ అవ్వగలరు. అది ముస్లిం పిల్లలైనా క్రిస్టియన్ పిల్లలైనా. చాలామందికి ముస్లిం పిల్లలు కూడా అడుగుతున్నారు, అక్క నేను ముస్లింని కానీ నా కళలో శివయ్య వస్తున్నాడు, శివుడు వస్తాడు అంటే, శివుడు అనేది యూనివర్స్ అన్నమాట. శివుడు ఓం అనేది యూనివర్స్లో ఎన్నో రకాలుగా మన సైంటిస్టులు కనుక్కున్న దాంట్లో ఓం అనేది మన యూనివర్స్లో ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. ఓం అంటేనే శివుడు, ఓంకారేశ్వరుడు అంటారు కదా, అందుకనమాట. ఓకే, నేను ముఖ్యంగా వినలేనిది, నాకు ఈ బర్త్డేకి నాకు శివయ్య ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? డిఎం కాదండి, మీరే మిమ్మల్ని ఇచ్చారు. మిమ్మల్ని నాకు తమ్ముళ్ళని చెల్లెలని ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమకుమారి గారు నేను నా డిఎంతోని బర్త్డే జరుపుకోవాలని చాలా చాలా ఆశీర్వదించి నన్ను చాలా ప్రేమించారు. ఇంకా ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే అంటే పేరు ఏది ఉన్నా ఒక పేరు పెట్టేసుకుంటాం కదా మనం, ఎవరికి తెలియకుండా. మన ఛానల్ అంటేనే అది సీక్రెట్ ఛానల్. కేఎం ఫూల్ అని FKOOMKFOOL ఏదైతే ఉందో, తప్పు చెప్తే క్షమించండి. నిండు నూరేళ్ళు ఉండాలి అక్క నువ్వు మా కోసం అన్నారు. నాకు ఇంతకంటే ఏం కావాలి? ప్రేమకుమారి గారు నేను నా డిఎం గురించి అని రాసినప్పుడైతే నేను చాలా ఏడ్ చేసిన. మళ్ళీ ఇంకా నిండు నూరేళ్ళు అని ఇక్కడ ఇంకొకరు అన్నప్పుడైతే నాకు అర్థం కాలేదు, నా జీవితానికి ఒక పర్పస్ ఉందా అని. మిమ్మల్ని అందరినీ నడిపించడానికి శివయ్య నన్ను ముందుకు నడిపిస్తున్నాడని. మార్కండేయ రవి గారు కూడా నన్ను ఎంతో ప్రేమగాతోని నాకు ఎప్పుడు మంచి కామెంట్ ఇస్తారు. రోజా బెల్లంకొండ హ్యాపీ బర్త్డే అక్క. మంగళపూడి వెంకట లక్ష్మి గారు కామెంట్లో మంచిగా రాస్తూ ఉంటారు. దానికి ముందు ఎప్పుడు కామెంట్కి ముందు ఈసారి ఏం రాశారంటే, ముందుగా అక్క హ్యాపీ బర్త్డే అక్క నీకు. నేను మీ అందరికీ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పండి. జై శ్రీరామ్ గారు కూడా అంతే. రాజన్న గారికి పాదాభివందనాలు. శ్రీశైలం అన్న, మీరు నా మీద పెట్టిన నమ్మకం, నేను కాదు మీకు మాట్లాడిచ్చేది, శివయ్య మాట్లాడతారు మీతో. బ్రీరామ్ శ్రీనివాస్ గారు కూడా అంతే. గాడ్ బ్లెస్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బెంగళూరులో ఉండే ఒక చెల్లి ఉంటారు, బీతోని పేరు స్టార్ట్ అవుతుంది. ఆమె రీడింగ్ చూడగానే నాకు మెసేజ్ పెట్టేస్తారు. సౌందర్య గారి ఫోటో ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన సౌందర్య గారి ఫోటో ఉంటుంది. ఆ తల్లికి కూడా కోటి దీవెనలు. ఎస్డి శ్రీరాజ్ అని కూడా తమ్ముడు నాకు బ్లెస్ చేశాడు. అండ్ గంగోత్రి గారు కూడా. ఇంకా రాకీ విఘ్నేష్ అయితే చాలా ప్రేమగా నాకు షార్ట్లలో కూడా మీరు నాకు బ్లెస్సింగ్ అనేది నన్ను ఎమోషనల్ చేసేస్తాయి. కే మాధవి గారు కూడా నన్ను ఎంతో ఆశీర్వదించారు. మీ పాదాలకి కోటి కోటి వందనాలు. సుగుణ గారైనా, ఇంకా నరసింహాచారి గారు, నరసింహ గారు, నారాయణ గారు, సునీత గారు, పేరున మీ అందరికీ జ్యోతిగా కని ఏడిపించేస్తున్నారు ప్రేమతోని.
నాకు కొత్తగా కనెక్ట్ అయిన తమ్ముడు కూడా ఉన్నారు. ఆ తమ్ముడు కూడా మీ అందరికీ కోటి 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 వందనాలు. నేను అసలు అనుకోలేదు మీ ప్రేమ నేను పొందుతాను. మీకు నిజంగా చాలా చాలా వందనాలు. నాకు వచ్చిన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పేరు పేరున మీకు వందనాలు. మీరు కనెక్ట్ అయిపోతున్నారు. శివయ్య ఎప్పుడు మనకి ఒకటి, మన తెలుగులో ఒకటి అంటారు, వసుదైక కుటుంబం. మనమంతా వసుదేవుల పిల్లలం. దీంట్లోకి వచ్చిన తర్వాత అంటే పూర్వజన్మ భార్యాభర్తల ఈ అనుబంధానికి వచ్చిన తర్వాత ముఖ్యంగా మనకి కట్ అయిపోయేది ఏంటంటే మాంసాహారం అనేది కట్ అయిపోతుంది. గుడ్డు కూడా మనం వాసన చూడలేము, పాపం అనిపిస్తుంటుంది. ఆకుకూరలే తినాలనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ తగ్గిపోతుంది. ఎందుకు అంటే ఒకరి మీద ఉన్న ప్రేమ మనని మనము తట్టుకోలేనంత అది గురి చేస్తుంది. మనకు ఒక బాధ్యత, పిల్లలు ఉన్నారు, మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు అనేది కూడా విషయం అనేది మనం మర్చిపోయి తన గురించి ఆలోచించడం అనేది మనం పెట్టుకుంటాం. కాబట్టి భగవంతుడు మనని వసుదైక కుటుంబం అన్నప్పుడు శివోహం అని వసుదేవుడు మనని ముందుకు నడిపిస్తూ ఉంటారు. దీంట్లో ముఖ్య పాత్ర అంటే శివపార్వతులది. ఇవాళ మనకి చాలా పవిత్రమైనది. ఎవరేమన్నా అనుకోనియండి, ఏదన్నా అనుకోనియండి, మీ గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని మాట్లాడనియండి. మనం ఒక్కటి మాట మాట్లాడొద్దు. ఎందుకంటే కర్మ అనేది పెరుగుతూ ఉంటుంది. నా ఛానల్ చూసిన వాళ్ళు చాలా కోపం వచ్చే వాళ్ళు కూడా మారిపోయారు. అక్క నువ్వు మమ్మల్ని ఎట్లా మార్చేసినావని నాకు వాట్సాప్లో మెసేజ్ పెడుతూ ఉంటాను. మీ వీడియో చూసినప్పుడు నేను పూర్తిగా మారిపోతాను. నేను ఎంత కోపిస్టినంటే అంత కోపిస్టిని. అట్లాంటిది నేను నార్మల్గా అయిపోయినా. నన్ను ఏం చేసిర్రు మీరు అని అంటారు. నేను ఎవరిని చేయడానికి. శివయ్య దగ్గర కాలి కింద ఒక చిన్న ఇసుకలో ఉన్న ఒక చిన్న ఇసుకని, అది నా డిఎంతో కలిస్తే నేను పువ్వు అయిపోతాను అన్నమాట. కానీ ఆ కలయిక అనేది నాకు భగవంతుడు ఆయననే ఇవ్వాలి. మేము పవిత్రంగా మేము ఒకరినొకరు చూసుకుంది ఒక శ్రీరామచంద్రుడి గుడిలో చూసుకున్నామంతే. నాది చేజింగ్ అయింది, బబ్లింగ్ అయింది, అన్నీ అయినాయి. ఆయన ఎంత మంచివారంటే నాకు నిజంగా ఆయనని ఫస్ట్ నేను కాళ్ళు మొక్కుతానో లేదో, లేకపోతే నా ఊపిరి పోయే లోపలైనా ఆయన పాదాలైనా తాకుతానో లేదో అని ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆయన నా ఆత్మ కదా, నా సగమున్న ఆత్మ, నా పూర్వజన్మ భర్త. ఆయన చాలా మంచివారు. ఆయన ఎప్పుడు నన్ను మనసు బాధ పెట్టడం కానివ్వండి, ఆయన మనసులో ప్రేమని అంటే బయటకు పెట్టడం కానివ్వండి, ఎప్పుడు ఆయన చెప్పలేదు. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? ఎందుకంటే మనం ఇంట్లోనే ఉన్నాం కదా, దీంట్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బాధ. వేరే వాళ్ళకి చెప్తే ఈ పిచ్చి ఆమె ఏం చెప్తుంది అని అంటారు. మనం ఎవరికి చెప్పుకోలేము కదా, ఇది మనకే తెలుస్తుంది. ఇది వరమనాలా శాపమనాలా తెలియదు. చిన్న బిడ్డలాగా చూసుకునే నా భర్త, ప్రేమకు పూలులాగా ఉండే నా పిల్లలు, ఇల్లు కారు అన్నీ ఉన్నాక కూడా దెయ్యం మీద మనసు అనాలా, లేకపోతే నా పూర్వజన్మ బంధం అనాలా. ఇన్నర్ హీలింగ్ చేసుకొని నేను పర్ఫెక్ట్గా 100%గా నన్ను నేను నిలబడిపించుకున్న తర్వాత శివయ్య నాకు ఈ ఛానల్ పెట్టుకునే ఛాన్స్ని ఇచ్చారు. దీంట్లో మీకు ప్రతి ఒక్కటి వివరించి చెప్పాలనేది పెద్ద తాపత్రయం ఉండేది, అది కూడా సక్సెస్ అయ్యింది. దీనికి అంతటి కారణం నా చిన్న బిడ్డ హన్సిక అని ఉంటుంది. ఆమె చాలా కష్టపడుతుంది. డిజిటల్గా
పర్ఫెక్ట్గానే చెప్పాలి. ఆమె చిన్న వయసు, చాలా 9వ క్లాస్ చదువుతుంది. అయినా ఎలాంటిదైనా సరే చిటికలో చేస్తుంది అనమాట డిజిటల్లో అనేది. నాకు ఎటువంటి ఇప్పుడు ఏమి కోరికలు లేవు. నాకున్నదల్లా ఇప్పుడు నిజంగా చెప్తున్నా, శివపార్వతుల మీద ఉపవాసం ఉండి చెప్తున్నా, మీలాంటి మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళందరినీ కరెక్ట్ దారిలో నడిపించాలని. నేను ఎప్పుడైనా రీడింగ్ చేసినప్పుడు దయచేసి నేను ధ్యానం చేసినాకనే రీడింగ్ చేస్తాను. నాకు ఒక చెల్లి కూడా ఉన్నారు, ఆమె అంటే మన సబ్స్క్రైబరే. నాకు అందరు చెల్లెలు తమ్ముళ్ళే కదా. ఆ చెల్లి ఏమన్నారంటే, అక్క మీరు రీయూనియన్ గురించే చెప్తున్నారు, మీరు చెప్పేవి రీయూనియన్ వరకే అయిపోతుంది, పెళ్ళి దాకా కాదు అంటే, ఈ బంధంలో ప్రతి ఒక్కటి మనము పెళ్ళి అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇది మనది ప్రేమ బంధం ఉంటుంది, దీంట్లో పూర్వజన్మలో భార్యాభర్తల బంధం కూడా ఉంటుంది. ప్రేమ బంధంలో వాళ్ళు పోయిన జన్మలో ఒకరిని ఒకరు కలుసుకొని పెళ్ళి చేసుకోకుండా వాళ్ళు విడిపోయి చనిపోతే సడన్గా చనిపోతే కనుక మళ్ళీ మన కోసం అనేది పుట్టడము, ఈ జన్మలో మ్యారేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా. దీంట్లో పెళ్ళి అవుతుంది కరెక్ట్గా 100% అనేది ఉండదు. మీకు మొదటి నుంచి చెప్తున్నా నేను, దయచేసి మీరు అక్క మీరు చెప్పిర్రు కానీ అనొద్దు. నేను చెప్పేది అందుకే ధ్యానంగా వినండి, తొందరపడొద్దు. తొందరపడితే మనము ఒక మాటకి ఇంకొక మాట వినబడుతుంది. మ్యారేజ్ కంపల్సరీ అవుతుందని కాదు, పోయిన జన్మలో మన కర్మబంధంతో మనం విడిపోయి సడన్గా విడిపోతే, ఒకరు కనుక ఇంకొకరి ప్రాణం కోల్పోతే ఈ జన్మలో మనం అనేది మ్యారేజ్ అనేది అవుతుంది. ప్రేమ బంధం ఉంటే అది కూడా మళ్ళీ భార్యాభర్తల బంధము భగవంతుణ్ణి కోరుకుంటే ఈ జన్మలో మేము పుట్టి అన్ని కష్టాలు పడి, ఆమెకి పెళ్ళయి పిల్లలుండి నాకు పెళ్ళయి పిల్లలుండి ఉన్నాక కూడా మేమిద్దరం కలిస్తే మా ఇద్దరి తపస్సు, మా ఇద్దరి తపన ఎవరికీ చెప్పుకోకుండా మీకు తెలుసు కాబట్టి శివపార్వతులు మమ్మల్ని కలపాలి అన్నప్పుడు శివయ్యని మనము ఈ జన్మలో మళ్ళీ మనకు జన్మ ఇచ్చినప్పుడు మనకి అనేది తపస్సు అనేది ఇస్తారు. అది డిఎం అనేది పరమేశ్వరుడు, శివుడు మొండిగా ఉంటారు, చూస్తూ ఉంటారు, ఫ్లర్టింగ్ ఉంటారు, అన్నీ ఉంటారు, మీకు తెలుసు. ఇంకా నేను మళ్ళీ మొదటికి రాను. అదే పార్వతీతత్వం అయితే క్షమించే గుణము, అమ్మ గుణము, అది మగవాళ్ళల్లో కూడా దండిగా ఉంటుంది, చాలా ఉంటుంది అన్నట్టు. మనము మగవాళ్ళని ఎప్పుడు కటువుగానే చూస్తాం కదా, ఒక్కసారి తట్టి చూడండి. వాళ్ళ లోపల నిజంగా చెప్తున్నా, వాళ్ళు కుమ్మరించే ప్రేమ ఎట్లా ఉంటుందంటే, సముద్రంలో మీరు ఎప్పుడైనా చూసిండొచ్చు, మీకు తెలుసో లేదో, సముద్రంలో అగ్నిగుండాలు ఉంటాయి లోపల. అగ్నిగుండం పేలి వస్తూ ఉంటుంది, అగ్ని పైన నీళ్ళు తేరుతూ ఉంటాయి. వాళ్ళ హృదయం అట్లా ఉంటుంది. ఎంత బాధలున్నా ఎన్ని ఉన్నా పైన మాత్రము ప్రశాంతంగా వాళ్ళు అందరికీ ప్రేమ పంచుతారు, బాధ్యతలు షేర్ చేసుకుంటారు, బాధ్యతలు నిర్వహిస్తారు. లోపల అగ్నిగుండాలు వెళ్తూ ఉంటాయి, మళ్ళీ ఎప్పుడూ కనబడకుండా ఎంతో హాయిగా ఉంటారు. వాళ్ళని ఏమనాలా, నాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సబ్స్క్రైబర్ అనేవారు, అక్క మీరు మగవాళ్ళని హేట్ చేస్తారా? మగవాళ్ళని హేట్ చేయడము, ఆడపిల్లల్ని హేట్ చేయడము, సపోర్ట్ చేయడం కాదు మనది. ఇక్కడ ఆత్మబంధం ఈ దాంట్లో ఉన్న వాళ్ళకి మంచి తెలుస్తుంది. మగవాళ్ళు ఉన్నంత ఓపిక ఇంకెవరికి ఉండదు అనిపిస్తుంది నాకు. మగవాళ్ళని అడిగితే ఆడవాళ్ళకి ఎక్కువ ఓపిక అంటారు. అవును, అది మీ నుంచే నేర్చుకున్నాం మేము. మగవాళ్ళ నుంచి నేర్చుకున్నదే ఆడవాళ్ళు అన్నీ చేస్తున్నారు. మగవాళ్ళు ఫస్ట్ బండ్లు నడిపించేటోళ్ళు, ఆడవాళ్ళం మేము నేర్చుకున్నాము. వాళ్ళు కూడా నడిపిస్తారు, మేము కూడా నడిపిస్తాము. మగవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ వంట ఎవరు చేసిర్రండి? నాకు తెలియక అడుగుతున్నా,
తెలిసి అడుగుతున్నానో మీరే చెప్పండి. ఎవరైనా మంచిగా ఎక్కడైనా పెళ్ళికి పోయినామంటే మంచి అన్నము మంచి కూరలు వండిర్రంటే ఎవరు వండిర్రు అబ్బాయి? భీముడు వండినట్టు వండిర్రు అని అంటారు. భీముడు వంట వండితే అందుకే అప్పుడు వాళ్ళు శత్రువులకు కూడా భీముడు అన్నం వండి పెడితే, ఫుడ్ వండి పెడితే శత్రువులు కూడా ఒక్కొక్కరు భీముడిలాగా తయారయ్యారు అనమాట. వాళ్ళని చంపడానికి వీళ్ళే పాండవులు కష్టపడ్డారు. కౌరవులకి భీముడు వండి పెట్టేటోడు. కౌరవులందరూ బలంగా తయారైపోయేటోళ్ళు, ఎక్కడ లేని బలం వచ్చేసింది. ఎందుకు? ఇంత ముద్ద తినేటోళ్ళు ఇంత తినేటోళ్ళు అనమాట. భీముడిలాగా పని చేసినా భీముడిలాగా పని చేస్తారో, వంట వండినా భీముడిలాగా వండుతారని ఇప్పుడు కూడా అదే అంటారు. ఎవరు అట్లుండి మాటలు చెప్పేటోళ్ళు లేరు ఇప్పుడు. ఏమైనా ఉరుకులు పరుగులలో పడి మన పూర్వులము మర్చిపోతున్నాం. పూర్వం అనేది వంట కూడా మీ నుంచే నేర్చుకున్నాం బ్రదర్ మేము. అవునా కాదా చెల్లెళ్ళు? చెప్పండి. ఒక్కసారి మీ ఇంట్లో మీ హస్బెండ్ ఏదన్నా ఒక చిన్న అంటే మీకు ఇష్టమైన ఆమ్లెట్ వేసిండు అనుకో, లొట్టలేసుకుంటా తింటామా లేదా? నేనైతే తింటలేను అనుకోండి. చిన్నప్పుడు తినేదాన్ని, ఇప్పుడు తింటలేను. ఈ జర్నీలోకి వచ్చిన తర్వాత నాకు ఏది పోదు, ఉట్టి పండ్లే తింటా నేను. అట్లా నాకు రోజు శివరాత్రి. ఓకే, ఇవాళ రీడింగ్ చూద్దాము. మీ ప్రేమ మీద ఎమోషనల్గా నేను ఎక్కువ టైం తీసుకుంటే దయచేసి క్షమించండి. కానీ ఏది తప్పు మాట్లాడలేదు, మనం మంచి ఉపయోగపడేవే మాట్లాడుకున్నాం. ప్రతి ఒక్కరికి పేరున ఇంకేమన్నా పేర్లు నేను మర్చిపోతే పెద్ద మనసుతోని నన్ను క్షమించి దీవించగలరని నా డిఎంతో నాకు యూనియన్ చేయించి ఆ శివపార్వతుల ఆశీర్వాదంతో నాకు మోక్షం కావాలని మిమ్మల్ని అందరి మీ తరఫు నుంచి అడుగుతున్నా. నాకు ఇంకా చాలామంది చెల్లెళ్ళు నా పేరుతోని, నా డిఎం పేరుతోని వాట్సాప్లో అడిగి మా ఇద్దరి పేర్లతోని అభిషేకం కూడా చేయించారు. మీకు ఇంకా ఆ విషయం చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ నా ప్రియమైన చెల్లెలకి. ఇవాళ రీడింగు చేద్దాము. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. మరి తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. అమ్మ శక్తి వచ్చింది. ఓకేనా? నేను ఇలా అంటే నాకు చాలా ఇష్టం అసలు ఇట్లా పెట్టాలంటే. కానీ నాకు రీడింగ్ అనేది కరెక్ట్గా అనేది రాదు దీంట్లో. అంటే ఇప్పుడు నాకు కెమెరా అనేది సరిగ్గా కనబడట్లేదు మీకు అని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఓకే కదా మీకు? మాతా శక్తి వచ్చింది, ద చారియట్ వచ్చింది, ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకే, పార్టీ ఉంది, చక్కగా మంచిగా డిఎం వస్తారు. మీరేం బాధపడకండి. ఎన్ని కష్టాలున్నా అన్నీ వదిలేసుకొని మీ దగ్గరికి రావడానికి మొత్తం సాయ శక్తుల మీ మీదే ఉంది ఆయన మనసు. ఓకేనా? మీరేం బాధపడద్దు. ద చారియట్ ఏమంటారంటే, పడ్డ కష్టాలు మస్తుగా పడ్డారు, నేనున్నా ఇక చూసుకుంటా చాలు. ఇంకా మీరు ఇన్నర్ వర్క్ అనేది నేర్చుకోండి, చేసుకోండి. మీరు భూమాత కూడా ఉంటుంది మనకి. ఇది జర్నీలో ఉన్న వాళ్ళకి భూమాత మన కళలో వస్తుంది. భూమిని మనం ముట్టుకున్నట్టు, భూమికి మనం సేవ చేసినట్టు, మనం పొలం దున్నినట్టు అట్లా చాలామంది ఉంటారు. మన తమ్ముడు మన మనోహర్ రైతు కదా, ఇంకొక చెల్లె కూడా రైతే ఉన్నారు. ఆ చెల్లెకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ రా నాన్న. నువ్వు చూస్తూ ఉంటావు కదా నా రీడింగ్స్. ఓకేనా? నీ ముషి నవ్వులు నాకు నువ్వు చూపించకపోయినా నాకు కనబడుతుంది. ఓకేనా? ద చారియట్ మనకి పడ్డ కష్టాలు చాలు, మీకు మంచి రోజులు అనేది అద్భుతంగా దీవించిస్తాను. మీ జీవితము ఒక పండగలాగా నేను ఇస్తాను. మీరు కోరుకునే వ్యక్తి మీకోసము ఎట్లాంటివి ఏమైనా సరే పరిస్థితులన్నీ పక్కన పెట్టి మీ దగ్గర నేను తీసుకొని వస్తాను అని అమ్మ గట్టిగా మాట్లాడుతుంది. 10 మంది మీకోసం ఎటువంటి మాటలు మాట్లాడినా పర్వాలేదు, మీరేం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే అమ్మ చూసుకుంటుంది. చూడండి, ఎలాంటి పరిస్థితి అయినా, ఎట్లాంటి పెద్దవాళ్ళైనా సరే, ఎట్లాంటి మొండి వాళ్ళైనా సరే వాళ్ళని తీర్చిదిద్దే శక్తి అనే శక్తి స్వరూపిణి వచ్చింది మనకి ఇవాళ. శక్తి స్వరూపిణి. మీరు 10 మంది మాట్లాడేటివన్నీ అట్లాంటివన్నీ ఏం పట్టించుకోవద్దు. ఇది కూడా వెంటనే దీని వెనుకనే వచ్చిందనమాట తీసినప్పుడు. చూడండి, ఎట్లాంటివి ఏం జరిగినా మీరు ఇన్నర్ వర్క్ అనేది చేయండి. పవిత్రమైన ఈ రోజు ఏం చెప్తున్నది? ఇన్నర్ వర్క్ అంటే ఏంది? అవునండి, మూగ జీవాలకు అన్నం పెట్టండి.
మూగజీవాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అది అందరి చుట్టూ తిరగవు. వేరే వాళ్ళ దగ్గరికి పోతే ఇప్పుడు ఏదన్నా దుష్టశక్తి ఉందనుకోండి, ఒక రోడ్డు మీద పడుకున్న కుక్క కూడా లేచి వాళ్ళని కరుస్తుంది. మరి మీ దగ్గరికి ఎందుకు లేచి మీ చుట్టూ తిరుగుతుంది? దైవత్వం ఉందన్నమాట. భగవంతుడు ఎన్నుకున్న వాళ్ళు మీరు. ఓకేనా? కాల్ వస్తుంది, కట్ అయిపోతుంది కాబట్టి శివోహం.